కానీ ఇంకొంచెం మనం లోతుగా కనుక పరిశీలన చేస్తే మనకు ఇంకొక పునాది స్థిరముగా ఉంటుందట. స్థిరమైన పునాది మనలో ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. గాలి వచ్చను, గాలి విసరను, వాన వచ్చను, దాని పునాది బండ మీద వేయబడినది కనుక అది స్థిరముగా నిలవబడినది అంటాడు. ఎవరైతే దేవుని వాక్యం విని వాటి ప్రకారంగా చేస్తారో వాళ్ళు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు. ఎవరైతే చెయ్యరో వారు ఇసుకలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని పోలి ఉంటారు. సరే, మనము దేవునిని ఎరిగిన వారిగా దేవుని సంఘంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఎవరైతే దేవునిని ఎరుగకుండా ఆరాధిస్తారో అది విగ్రహారాధన అని ఉంటుంది. అంటే ఎలాగంటే విగ్రహములు చేయువారు, విగ్రహములను పూజించువారు వారు దానిని ఎరుగరు గనుక, గ్రహించరు గనుక అది కేవలము వారికి నిష్ప్రయోజనమని వారు గ్రహించరు గనుక వారు సిగ్గుపడరు, నిస్సిగ్గుగా విగ్రహారాధన చేస్తారని ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, విగ్రహం చేసి దాన్ని ఆరాధించేవాడికట దానివల్ల ఏ ప్రయోజనము దానివల్ల వాడికి ప్రయోజనం ఏమి ఉండదట. ఎందుకంటే విగ్రహాన్ని వాడు గ్రహించలేడట, విగ్రహం నుండి విగ్రహాన్ని ఎరుగను లేడట. రెండు ఏంటి? విగ్రహం నుండి ఏమీ గ్రహించలేడు. రెండవది విగ్రహాన్ని ఎరుగలేడు. దానివల్ల వాడికి అది విగ్రహారాధన నిష్ప్రయోజనం అంటాడు. ఇప్పుడు మనము కూడా దేవుని వాక్యాన్ని విని గ్రహించకుండా, దేవుని స్వభావాన్ని ఎరుగకుండా ఉంటే మనం చేసేది కూడా ఏమైంది? విగ్రహారాధనే. దానివల్ల మనకి నిష్ప్రయోజనం, ఫలితం ఏమి ఉండదు. కాబట్టి దేవునిని ఎరిగిన వారిగా మనం దేవుని సేవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుణ్ణి ఎరిగిన వారిగా మనము నిలవబడాలి అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఈ అంత్యదినాల్లో. ఎందుకంటే అంత్యదినాలలో అపాయకరమైనటువంటి రోజులు వస్తాయి. క్రైస్తవుడు తాను క్రైస్తవుడను అని చెప్పుకునేటటువంటి పరిస్థితి కనబడదు. కాబట్టి ఎందుకంటే ఈ అంతిమ క్రీస్తు అనేటటువంటి వాడు ఇచ్చకపు మాటలను ఉపయోగించి అనేక మందిని చెరపడతాడు. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని ఉంటుంది దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో. ఎవరు? ఈ అపవాది తన ఇచ్చకపు మాటల చేత అనేక మందిని చెరపట్టి లోబరుచుకొని భ్రష్టత్వానికి అప్పగించి నాశన మార్గంలో నడిపిస్తూ ఉండినప్పుడు ఎవరు కదలకుండా స్థిరంగా బలంగా ధైర్యంగా ఉంటారట? తమ దేవుణ్ణి ఎరుగువారు. కాబట్టి దేవుణ్ణి ఎరగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం అంటుంటాం, దేవుని తెలుసుకోలేదు లేక, దేవుని తెలుసుకున్న వాళ్ళు అయితే మందిరానికి వచ్చేవాళ్ళు అంటాం. మరి మీరు మందిరానికి వస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, మీరు దేవుని తెలుసుకున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. దేవుణ్ణి తెలుసుకున్న వారు ఎలా ఉంటారు? ఒకసారి తీతుకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం, దేవుని తెలుసుకుని కూడా తెలుసుకున్నట్లుగా ఉండే వాళ్ళ యొక్క వృత్తాంతం చెప్తా ఉన్నాడు అక్కడ. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై
భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు అని లేఖనం చెప్తా ఉన్నది. ఎవరట? వారు తమ దేవునిని ఎరిగి ఉండి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులు, అవిధేయులు, అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులు. కారణం ఏంటంటే తమ క్రియల వలన దేవుణ్ణి ఎరుగము అని చెప్పేవారట. పైకి నోటితోనేమో మేము దేవుణ్ణి ఎరుగుదాం, మేము దేవుణ్ణి తెలుసుకున్నాళ్ళం అని చెప్తారట. క్రియల్లో వారి క్రియలు ఏమని చెప్తాయట? వారు తమ దేవునిని ఎరుగని వారు అని చెప్తాయట. అటివారు దేవునికట అసహ్యులట, భ్రష్టులు అట దేవుని దృష్టి. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారం మేము దేవుని తెలుసుకున్న వాళ్ళం అని చెప్పనని చెప్పుకుంటూ క్రియలలో మీరు దేవుణ్ణి కనువరచకపోతే, అనగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను. చూడండి, దేవునిని ఎరిగి దేవునిగా మహిమపరచకపోతే ఆయన్ని మన క్రియలలో, మన స్వంత స్వీయాన్ని సమర్థించుకోవడానికి వ్యర్థమైన వివాదాల్లోకి, వ్యర్థమైనటువంటి వాదనలు మనం తీసుకొని వస్తే మన హృదయం అంధకారం అయిపోతుందట. అది దేవుని దృష్టికి అసహ్యమైనదట. అది భయంకరమైనటువంటి భ్రష్టత్వం అట. ఒక పూట కూటి కొరకు తమ జ్యేష్ఠతపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీ మధ్య ఉండునేమోనని మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. అంటే భ్రష్టత్వం ఒక పూట కూటి కోసం భ్రష్టత్వాన్ని సంపాదించుకున్నాడు ఏశావు. ఇక్కడ చూస్తున్నాం, తమ క్రియలలో దేవుణ్ణి మహిమపరచకపోతే, మన క్రియలలో మనము దేవుని ఎరుగని వారిగా గనక ఉంటే అదే భ్రష్టత్వం అంట. కాబట్టి దేవుని ఎరిగిన వారిగా జీవించడం చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం క్రైస్తవునికి. తన క్రియలలో దేవుణ్ణి మహిమపరచడం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఇది నా కాన్సెప్ట్ అది కాదు. ఏంటంటే మనము పునాది మీద, స్థిరమైనటువంటి పునాది మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిగా, అనగా దేవుని మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిగా మనం ఉండాలని కదా దేవుడు కోరుకుంటూ ఉన్నది. మీకు ఇంకొక ఆసక్తికరమైనటువంటి మాటను చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది నిలుకడగా ఉన్నది. అయినను అంటున్నాడు. ఒకసారి అంటే అయినను అంటే ఎందుకు అన్నాడు మనకు అది అర్థం కావాలంటే ముందు వచనాలు చూడాలి. చూడండి, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యమివ్వు. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు.
అలా మాట్లాడేవారు భక్తిహీనులైతే అయి ఉంటారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. కాబట్టి ఆయనను అంటున్నాడు. చూడండి, భక్తిహీనత గురించి చెప్తూ ఇక్కడ వారి మాటలు అపవిత్రమైనటువంటి మాటలు, అట్టి మాటలకు విముఖుడవై ఉండు. ఒకవేళ నువ్వు గనక ఆ మాటలు నమ్మి అట్టి మాటలు నువ్వు కూడా అనుసరిస్తే అది ఎట్లా పాకిద్దండి నీ శరీరంలో, నీ ఆత్మలో కొరుకుడు పుండులాగా ప్రాకిద్ది. అయినా నువ్వు బాధపడద్దు, ఒక స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఉపోద్ఘాతం అర్థమైందా? అయినను అనే మాట ఎందుకు అన్నాడు అనే దానికి చెప్తా ఉన్నాను. అవిధేయులైనటువంటి అపవిత్రమైనటువంటి మాటలకు దూరంగా ఉండు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా ఉండు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని ఎదుట నిన్ను నువ్వు కనబరుచుకోవడానికి ప్రయాసపడు. అయినా దేవుని యొక్క స్థిరమైన పునాది ఒకటి నిలుకడగా ఉన్నది. ఏంటి ఆ పునాది అంటే, చూడండి, మనం ఇందాక దేవుని యొక్క మాటలను విని ఆ మాటల చొప్పున చేయడం, స్థిరమైనటువంటి బండ మీద మన ఇల్లు కట్టుకోవడం అన్నది చూసాం కదా. ఇక్కడ ఇంకో మాట అంటే దేవుని ఎరగడం స్థిరమైనటువంటి పునాదిగా చూసాం కదా. ఇక్కడ ఇంకో మాట ముందుకు ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నాడు దేవుడు. చూడండి, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొనువాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. చూడండి, స్థిరమైనటువంటి పునాది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఎంతగా ఎరిగి ఉన్నావు అనేది కాదు. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎంతగా ఎరిగి ఉన్నాడు అనేది. మనము దేవుణ్ణి ఎంత తెలుసుకున్నాం అనేది కాదు ప్రాముఖ్యం. దేవుడు మనలను గూర్చి ఎంత తెలుసుకున్నాడు అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని తీర్పు ఆయన ఇంటి యొద్దనే ఆరంభమైందంట. అంటే తన ప్రజల యొద్దనే ఆరంభం అవుతుందంట. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని ఆయనే చెప్పాడట. ఎవరికంటే తీర్పు తీర్చేది ప్రభు? ఎవరికి తీర్పు తీరుస్తాడు? అంటే దేవుని ఎరుగనటువంటి వాళ్లకు అని మనం అనుకుంటూ ఉన్నాం కదా ఇంతకాలం. దేవుని ఎరుగనటువంటి వాళ్ళకి ఎట్లయినా తీర్పు ఉన్నది, దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఎట్లయినా తీర్పు ఉన్నది. అయితే తన ప్రజలకు ఆయన ప్రత్యేకంగా తీర్పు తీరుస్తాడు. తన ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పడుట ఎంత భయంకరం అని ఉంటుంది అక్కడ. మనం ఆయన ప్రజలమే, అయితే మొదట ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. కనుక ఆయన చేతిలో పడేటటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. అంటే మనం దేవుని తెలుసుకోవడం కంటే దేవునిచే తెలియబడడం అనే దానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే జడ్జ్మెంట్ డే, తీర్పు దినాన 2 గుంపులు ఉంటాయట దేవుని ఎదుట. ఇప్పుడు తీర్పు అంటే నేను ఇక్కడ ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్తున్నాను? దేవుని ప్రజల గురించి చెప్తున్నాను. అన్యులకు దేవుని తెలుసుకున్నటువంటి వారి గురించి చెప్పట్లా నేను. వారికి ఎట్లయినా తీర్పు ఉన్నది. అపవాదికిని వాని దూతలకును వారిని అనుసరించిన వారందరికీ తీర్పు ఉన్నది. దేవుడు ప్రత్యేకంగా వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఈ అపవాది పెట్టలేకపోయినప్పుడు ఇంకొంచెం అగ్ని పోస్తూనే ఉన్నాడు దేవుడు దాంట్లో. దేవుని కోపం అనే అగ్ని ఇంకా రగులుతూ ఉన్నది. కాబట్టి అది కాదు నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రజల గురించి చెప్తా ఉన్నాను. దేవుని ప్రజలకు తీర్పు ఉంటుంది. అయితే 2 గుంపులుగా దేవుడు వారిని విడగొడతాడట. ఇందులో మొదటి గుంపు గురించి చెప్తాను నేను. వీరు దేవుని దగ్గరికి వచ్చి
అయ్యా మాకు నువ్వు తెలుసు అయ్యా, నిన్నెంతో ఎరిగిన వాళ్ళం అయ్యా మేము, నీ శక్తి మాకు తెలుసయ్యా, నీ యొక్క ప్రభావం మాకు తెలుసయ్యా, నీ యొక్క మహిమ మాకు తెలుసయ్యా, మేము నిన్ను ఎరిగినటువంటి వారమయ్యా, నీ శక్తితోటి మేము ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయినాయి అయ్యా, నీ నామమును మేము ప్రార్థన చేసినప్పుడు మేము ప్రవచనాలు చెప్పగలిగామయ్యా, నీ శక్తి మాకు తెలుసు అయ్యా అని చెప్తారట. నీ శక్తితో మేము ప్రార్థన చేసినప్పుడు భయంకరమైనటువంటి రోగాలు విడిచిపెట్టినాయి అయ్యా, స్వస్థత పొందుకున్నారయ్యా అని చెప్తారట. ఒక గుంపు, మొదటి గుంపు అనుకుందాం వాళ్ళని. రెండవ గుంపు ఉన్నది, మేమేం చేయలేదయ్యా, మేము చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం, మేమేం చేయలేదయ్యా అని నిస్సహాయంగా నిలవబడతారట. అది రెండవ గుంపు అనుకుందాం. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా నేను అవగాహన ఇవ్వకుండా ఇక్కడే ఒక ప్రశ్న వేస్తున్నా. మీ దృష్టిలో ఈ రెండు గుంపుల్లో ఎవరు మంచివాళ్ళు అంటారు? అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఉపోద్ఘాతం చెప్పకుండా ఏం అర్థం కానటువంటి వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్తారంటే, దేవుని పేరిట దేవుని తెలుసుకున్న వాళ్ళు, దేవుని శక్తిని చూచిన వాళ్ళు, దేవుని పేరిట ప్రార్థన చేసి దయ్యాలను వదిలించిన వాళ్ళు, స్వస్థతలు చేసిన వాళ్ళు, వాళ్ళే మంచోళ్ళు అనుకుంటాం కదా. కానీ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, అక్కడ దేవుడు అంటాడు, మీరెవరో నేను ఎరుగను అంటాడు. కాబట్టి అంతిమంగా మనకు అవసరమయ్యేది ఏంటో తెలుసా? మనము దేవుణ్ణి ఎంత ఎరిగి ఉన్నాం, ఎంత తెలుసుకున్నాం అనేది కాదు, ఎంత దేవుడు నిన్ను తెలుసుకున్నాడనేది ప్రాముఖ్యం. రెండవ గుంపును చూసి, నమ్మకమైన నా దాసులారా, బలా నమ్మకమైనటువంటి నా దాసులారా, నా పిల్లలారా, రండి, సృష్టి ఆరంభం నుండి మీకోసం దాచి ఉంచినటువంటి ఈ గొప్ప పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మీరు నా కొరకు సమస్తం చేశారు, ఎంతో చేశారు. మేమేం చేశామయ్యా? అప్పుడు అంటాడు, నేను రోగినై ఉండగా నన్ను చూడవచ్చితిరి, నేను ఆకలి కొని ఉండగా నాకు ఆహారం ఇచ్చితిరి, నేను వస్త్రం లేని వాడనై ఉండగా నాకు వస్త్రం ఇచ్చితిరి. మీరు మేమెప్పుడు చేశామయ్యా? మొదటి బ్యాచ్కేమో మేము ఎప్పుడు ప్రార్థన చేశాం, ఉపవాస ప్రార్థన, మేము కూటాల్లో ఎంత పరిచర్య చేశాం, దేవుని కోసం ఎంత ధనం వెచ్చించాం, ఎన్ని రాత్రులు మేము కన్నీటి ప్రార్థన చేశాం, ఎన్ని ఇళ్ళను దర్శించాం అనే అకౌంట్ ఉంటుందట ఒక గుంపుకి. ఇంకొక గుంపుకి అకౌంట్ ఏముండదు, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు. అకౌంట్ ఉన్న గుంపుని దేవుడు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అకౌంట్ లేని గుంపును చూసి, మీరేం చేశారో నాకు తెలుసు, మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీరెంత ప్రయాసపడ్డారో నాకు తెలుసు, మీరెంత సహనం చూపించారో నాకు తెలుసు, మీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. మేమేం చేశామయ్యా? ఎదుగో అల్పులైన వారిలో ఒకనికి మీరు అలాగా చేశారు, అల్పులైన వారిని కూడా మీరు దగ్గర తీసుకున్నారు, అల్పమైన సేవకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు. చూడండి, అందుకే దేవుని ఎరుగబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అది క్రైస్తవునికి స్థిరమైనటువంటి పునాది. ఆ మాట అంటున్నాడు ఇక్కడ, అయినను స్థిరమైన పునాది మనకు నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది. అది నీ భక్తికి బేస్ ఏంటో తెలుసా? నీ ఆత్మీయ జీవితం
తుళ్ళి పడిపోకుండా, తొట్రిల్లి పడిపోకుండా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివానిగా, యోగ్యునిగా, నిర్దోషినిగా నిలువబెట్టేదంటూ తెలుసా? ప్రభువు నిన్ను ఎరిగి ఉన్నాడు అనేదే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎంత దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు? దేవుడు నువ్వెంత ఎరిగి ఉన్నావు అనేది కాదు, దేవుడు నిన్ను ఎంత ఎరిగి ఉన్నాడు, ఎంత యథార్థముగా నువ్వు దేవుని సన్నిధిలో కనపడ్డావు, ఎంత యథార్థముగా దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించావు, లేక ఎంత తెలివిగా దేవుని ఎదుట వేషధారణను కప్పుకున్నావు. ఇదే క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యం. అందుకే వేషధారణ అన్నిటికంటే భయంకరమైనటువంటి శాపం. వేషధారణ భయంకరమైన శిక్షను కొని తెస్తుంది మనకు. దాని నుంచి విడిపించబడాలి అంటే యథార్థతను హృదయంలోనికి ఆహ్వానించాలి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులలాగా మిగిలిపోకూడదు. చూపిస్తే భక్తిహీనులలాగా కనపడాలి. నిజంగా భక్తి పరులమైతే దేవుని శక్తితోనన్న బ్రతకాలి. దేవుణ్ణి ఎరిగిన వారిగా మనం కేవలం కనబడడం కోసం భక్తి చేయకూడదు. దేవుని ఎరుగబడిన వారిగా మనం ఉండాలి. ఎందుకనగా క్రైస్తవ జీవితం అంటే తాము ఆరాధిస్తున్నది దేనినో ఎరుగకుండా, ఆరాధించు దాని స్వభావం ఏంటో తెలియకుండా అజ్ఞానుల వల్లే విగ్రహాలను ఆరాధించడం కాదు క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే తాము ఆరాధిస్తున్నది ఎవరినో, ఎందుకు ఆరాధిస్తున్నామో, ఆయన స్వభావం ఏమిటో గ్రహించి ఆ స్వభావాన్ని పొందుకోవడం కోసం ఆరాధించడమే క్రైస్తవ జీవితం. అందుకే ఈ క్రైస్తవ జీవితాన్ని ఒక భార్య భర్తల సంబంధంగా దేవుడు చూపించాడు. భార్యలారా మీ భర్తలకు మీరు లోబడండి అని దేవుడు ఊరికే అనలే. ఎందుకన్నాడు తెలుసా? అది ఏ రిలేషన్కి అర్థమో తెలుసా? ఏ సంబంధానికి అర్థమో తెలుసా? క్రీస్తుకు సంఘానికి ఉండినటువంటి ఆ పవిత్రమైనటువంటి సంబంధానికి ప్రతిబింబమే దేవుడి భూమి మీద పెట్టినటువంటి వివాహ వ్యవస్థ. ఎంతమంది ఆ మాటకు విలువనిచ్చి తమ భర్తలకు లోబడి ఉంటున్నారో, విధేయులై ఉంటున్నారో నాకు తెలియదు. కానీ అలా లోబడి విధేయులై ఉండేవారు దేనిని ఘనపరుస్తున్నారో తెలుసా? క్రీస్తుకు సంఘానికి ఉండిన సంబంధాన్ని ఘనపరుస్తున్నారు. క్రీస్తుకు సంఘానికి ఉండినటువంటి ఆ సంబంధము భార్యాభర్తల సంబంధం అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, ముఖ్యంగా స్త్రీలని ఒక ప్రశ్న వేస్తాను. మిమ్మలను సడన్గా స్ట్రాట్పురం మీటింగ్స్కి తీసుకెళ్ళి స్టేజ్ మీద మీ భార్యాభర్తలను గూర్చి ఒకరినొకరు సాక్ష్యం ఇచ్చుకోనండి అని చెప్పాను. లేకపోతే మీ ఇద్దరి సంబంధంలో నిన్ను గర్వంగా ఫీల్ అయ్యేటట్లు చేసేటటువంటి లక్షణం ఏంటి చెప్పమన్నాను. ఇప్పుడు మీరు 2 చెప్పడానికి అవకాశం ఉన్నది. చూడండి, 1, నా భర్తను గురించి నాకు మొత్తం తెలుసు, నాకు తెలియకుండా ఆయన ఒక్కటి కూడా చెయ్యడు అనేది మీకు గర్వంగా అనిపిస్తుందా? అది చెప్పుకోవడం మీకు ఆనందంగా అనిపిస్తుందా? లేకపోతే ఇంకొకటి, నా భర్తకు నా గురించి సమస్తము తెలుసు, నేను పడే ప్రయాస తెలుసు, నేను పడే కష్టం తెలుసు, నేను చూపించే సహనం తెలుసు, నేను చూపించే ప్రేమ తెలుసు, అందుకే నా భర్త నన్ను తెలుసుకుంటేనే నాకు గొప్ప ఆనందం
ఆయన నన్ను పూర్తిగా తెలుసుకున్నాడు, అదే నా ఆనందం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గొప్పది చెప్పండి? మా ఆయన గురించి నాకు మొత్తం తెలిసినది బాగుంటుందా, లేకపోతే మా ఆయనకు నా గురించి మొత్తం తెలిసినది బాగుంటుందా? రెండవది, తెలియబడమే గొప్ప ఆధిక్యత. ఇప్పుడు క్రీస్తు వరుడైతే, నువ్వు వధువు అయితే, వరునిచ్చే తెలియబడడం నీకు గొప్ప ఆధిక్యత. నువ్వు వరుని గురించి తెలుసుకోవడం కాదు. అదే అక్కడ జరిగింది తీర్పు దినాన. మాకు తెలుసు మా వరుని గురించి, ఈ పెండ్లి కుమారుని గురించి మాకు తెలుసు అంతా అని చెప్పుకున్నారు వాళ్ళు. ఆయన రోగులను స్వస్థపరుస్తాడు, ఆయన దరిద్రులను పైకి లేవనెత్తుతాడు, ఆయన దయ్యములను పోగొడతాడు, ఆయన జరగబోయేది చెప్తాడు అని, ఆయన బల్లారాధనలో పాల్గొనమంటాడు అని మొత్తం ఆయన గురించి చెప్తా ఉన్నారు. దేవుడు అన్నాడు సింపుల్గా ఒక మాట అనేసాడు, మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మా ఆయన గురించి నాకు మొత్తం తెలుసు, ఆయన పొద్దున్నే లేస్తాడు, పొద్దున్నే టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం టైంకి అన్నం వండాలి, సాయంత్రానికి ఈ స్నాక్స్ ఉండాలి, మంచి టైంకి 7-8 గంటలకల్లా వేడి నీళ్ళు ఉండాలి అని చెప్తూ ఉన్నారనుకోండి. సడన్గా మీ భర్త అక్కడ ప్రత్యక్షమై నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకో, అంతమంది ఉంటాడు, ఎలా ఉంటుంది? ప్రియులారా, కోటాను కోట్ల మంది తేజోవాసుల ఎదుట, సర్వ సృష్టి ఎదుట ఒక దినాన మన గురించి కూడా అదే మాట చెప్తాడేమో యేసయ్య. గ్రహించారా? ఈ అంశం పురుషులకు కూడా వర్తిస్తుంది. ఒక దినాన అక్రమము చేయు వాళ్ళారా, మీరెవరో నాకు తెలియదు, అసలు నా ఎదుటి నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు అనుకోండి. ఈ భక్తికి, ఈ ఆత్మీయ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఈ ప్రయాసకి ఏమైనా అర్థం ఉందా? దేనికి విలువనిస్తున్నాం? మొదటగా దేవుణ్ణి తెలుసుకోవడం కోసం విలువ ఇవ్వడం లేదు. ఒకవేళ దేవుని గురించి తెలుసుకున్న వారు ఆయన తెలియబడడం కోసం ప్రయాసపడడం లేదా? అందుకే ప్రియ సహోదరులారా, ఇక మీదట మన ప్రార్థన మారాలి. ప్రభువా, నేను నిన్ను తెలుసుకోవడం కాదు కానీ నేను నీకు తెలియాలయ్యా. నా స్వభావం నీకు తెలియబడాలి, నా హృదయ స్థితి నీకు కనబడాలి, నేను యథార్థవంతునిగా నీ ఎదుట కనబడాలి, సిగ్గుపడనక్కర్లేనటువంటి వారిగా నేను నీ ఎదుట నిలవబడాలయ్యా. ఆ దినాన్ని నేను సిగ్గుపడితే నువ్వెవరో నాకు తెలియదంటే అదే నాకు భయంకరమైనటువంటి సిగ్గయ్యా. నన్ను తెలుసుకో అయ్యా, నా హృదయ స్థితి తెలుసుకో అయ్యా, ఒకసారి నాకెళ్ళి చూడయ్యా అని మన ప్రార్థన మనం మార్చుకోవాలని పరిశుద్ధాత్మని పేరట మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలతో ఏకీభవించిన వారు ప్రార్థన చేయండి. ప్రభువా, అయ్యా, నీ మాటలు విని లోబడి జీవించడం మంచి పునాదే, బాగానే ఉంటుంది. కానీ నీచే తెలియబడకుండా, నీచే ఎరుగబడకుండా నీ యొక్క కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ చేస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ అయ్యా ఆ తీర్పు దినాన నేను సిగ్గుపడిపోతే ప్రయోజనం ఏంటయ్యా? నీచే తెలియబడిన వానిగా, నా కుమారుడా, నీ యొక్క ప్రతి నిమిషము నాకు తెలుసు, నా కుమారుడా, నీ యొక్క ప్రతి క్రియ నాకు తెలుసు అని నువ్వు మా గురించి సర్టిఫికేషన్ ఇవ్వాలయ్యా. నువ్వు ఇచ్చే ఆ సర్టిఫికేట్ గొప్పదయ్యా. నేను దేవుని తెలుసుకోవాలని వెంబడించడం కాదు, కానీ నీచే నేను తెలియబడాలి. మరి విశేషముగా ఆయన ద్వారా ఎరుగబడిన వారము గనుక ప్రభువా, మరలా మేము దాస్యంలోనికి పోకుండా మమ్ములను స్థిరంగా నిలవబెట్టే పునాది నీచే తెలియబడడం ప్రభువా. అట్టి యథార్థత మా అందరి హృదయాల్లో ఉంచండి తండ్రి, మా అందరి హృదయాల్లో ఉంచండి. నీ దృష్టికి
అపరిచిత వ్యక్తులంగా, తెలియనటువంటి వ్యక్తులంగా మీ సన్నిధిలో మేము కనబడకూడదు. ప్రభువా, మా హృదయంలో యథార్థతను గ్రహించండి. మా పట్ల నీ కృపను విస్తరింపచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎరుగనయ్యా నిన్నెప్పుడు నన్ను వెదకుచుంటివా, ఓ ప్రభువా. ఎరుగనయ్యా నీ ప్రేమ శాశ్వతమగా, నీ కరుణ సాగరమేగా. నిన్ను కొలువ భాగ్యమేనట, నన్ను పిలువ వచ్చిన ఓ ప్రభువా. ఎరుగనయ్యా నీ పలుకే తీర్చునాకలి, నీ స్మరణము కూర్చు బలిమిని. నీ బ్రతుకే వెలుగు బాట, నన్ను పిలువ వచ్చిన ఓ ప్రభువా. ఎరుగనయ్యా నిన్నెప్పుడు నన్ను పిలువ వచ్చిన ఓ ప్రభువా. ఎరుగనయ్యా వలదయ్యా లోక భ్రాంతి, కడు భారము ఘోర వ్యాధి. వలదయ్యా లోక భ్రాంతి, కడు భారము ఘోర వ్యాధి. నిన్ను చేరిన నాకు మేలు, నీ రక్షణ చాలు చాలు నా ప్రభువా. ఎరుగనయ్యా నిన్నెప్పుడు నన్ను వెదకుచుంటివా, ఓ ప్రభువా. ఎరుగనయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మొదటగా నిన్ను ఎరుగనటువంటి అజ్ఞానంలో ఉన్నాం. ఆ అజ్ఞానం నుండి మీరు మమ్మల్ని విడిపించండి. రెండవది, నిన్ను ఎంతగా తెలుసుకున్నామనే దానికంటే నీచే ఎంతగా తెలియబడ్డాం అనేది ప్రాముఖ్యం ప్రభువా. అనగా నీవు మా గురించి ఎంతగా తెలుసుకున్నావు అనేది ప్రాముఖ్యం ప్రభువా. మేమందరం నీ ఎదుట యథార్థ హృదయమై నిన్ను సేవించినట్లు ఆత్మదేవములను మీరు నడిపించమని, ఇక్కడ చేరి వచ్చిన అందరిలో యథార్థ హృదయాన్ని అనుగ్రహించమని, మరి ముఖ్యంగా నీ చేరువబడినటువంటి వారిని మేము మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.